మై ఛానల్. సో 30 డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 6. సో ఈరోజు అయితే నేను వీక్లీ హెయిర్ స్పా చేసుకోవాలి అనుకుంటున్నా. నాకు హెయిర్ స్పా బేసిక్ కూడా తెలియదు, పార్లర్కి వెళ్ళి చేయించుకుంటారు కదా, నాకు అది కూడా తెలియదు. బట్ నేను జస్ట్ హోమ్ రెమెడీస్ తోటి చేయాలి అనుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్, నా దగ్గర హెయిర్ స్పా క్రీమ్ ఉంది, మా అక్క దగ్గర నుంచి తీసుకున్న క్రీము. సో దాంతో చేయాలా లేకపోతే హోమ్ రెమెడీ చేయాలా అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. బట్ హెయిర్ స్పా చేయడం వల్ల హెయిర్ సిల్కీగా అవుతుంది, హెయిర్ డ్యామేజ్ కూడా రెడ్యూస్ అవుతుంది అని చెప్పేసి విన్నా. అండ్ ఇందులో మెయిన్లీ 3 బేసిక్ స్టెప్స్ అయితే నేను చూసాను. అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చేస్తుంటే చూసి వాళ్ళని బేస్ చేసుకొని నేను కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నాను. సో దాన్ని ఇప్పుడు ఇందులో ఇంక్లూడ్ చేసి నేను చేయాలనుకుంటున్నా. మంత్లీ వన్స్ చేయొచ్చు, బట్ నేను ఇప్పుడు ఒక 2 వీక్స్ అలా కంటిన్యూ చేసి చూద్దాము హెయిర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. అండ్ లాస్ట్ టైం నేను యూజ్ చేసిన ఏదైతే మెంతులు తోటి హెయిర్ ప్యాక్ ఉందో అది నాకు చాలా బాగా యూజ్ అయింది, హెయిర్ కూడా సిల్కీగా అయ్యింది. ఇది నేను ఈ ప్యాక్ పెట్టుకొని 3 డేస్ అవుతుంది, స్టిల్ నా హెయిర్ అయితే ఇలా షైనీగా ఉంది. సో నాకైతే మెంతులు మంచిగా హెయిర్ గ్రోత్కి హెల్ప్ అయినట్లుగా అనిపించింది. అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. ఇప్పుడైతే నేను చేసుకునే హెయిర్ స్పా బేసిక్ చూసేద్దాము. ఇందులో 3 స్టెప్స్ మాత్రమే ఉంటాయి, ఆ 3 స్టెప్స్ ఇప్పుడు మీకు చూపిస్తా. అండ్ డే 6 హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ ఎలా ఉందో మొత్తం వీడియో చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హెయిర్ స్పాలో స్టెప్ 1 అయితే ఆయిలింగ్. సో ముందుగా అయితే నేను ఇక్కడ డైలీ యూస్ చేసే కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. అప్పుడప్పుడు మాత్రమే నేను వేరే ఆయిల్స్ యూస్ చేస్తాను, కానీ ఎక్కువ అయితే కోకోనట్ ఆయిలే. అండ్ ఇందులో నేను ఏం వేయడం లేదు, ఓన్లీ కోకోనట్ ఆయిల్ని వార్మ్ చేస్తున్నాను. ఈలోపు నా హెయిర్కి ఉన్న చిక్కులు అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే హెయిర్ ఇలా చిక్కులు ఉన్నప్పుడు మనం ఆయిల్ అప్లై చేస్తే హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో అందుకే నేనైతే ఇక్కడ చిక్కులు తీసుకుంటున్నాను ఫస్ట్. అండ్ తర్వాత చిక్కులు తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వేడి చేసిన హెయిర్ ఆయిల్ ఉంది కదా, దాన్ని అయితే నేను వార్మ్ అయ్యాక హెయిర్కి అప్లై చేస్తున్నాను. హెయిర్ లెంత్కి మొత్తం అప్లై చేయాలి. ఇంకా హెయిర్కి ఆయిల్ బాగా పట్టించడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ ఈ హెయిర్ స్పాకి అయితే ఆయిలింగ్ ఫస్ట్ స్టెప్. ఎవరైనా ఇంతవరకు హెయిర్ స్పా చేయించుకున్నారా కామెంట్ చేయండి. అంటే పార్లర్కి వెళ్ళి చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు, చేయించుకోలేదు. అండ్ చాలామంది నాకు సజెస్ట్ కూడా చేశారు, ఒకసారి పార్లర్కి వెళ్ళి హెయిర్ స్పా చేయించుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది అని. బట్ నాకు కొంచెం భయం, వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో ఏమవుతుందో అని. సో అందుకే నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇంట్లోనే ఒకసారి ట్రై చేశాను. అండ్ ఈ సెకండ్ టైం ఇంకా తర్వాత ఒక 1 అవర్ అన్న 2 అవర్స్ అన్న అలా ఆయిల్ ఉంచేసుకొని తర్వాత ప్యాక్ వేసుకోవడమే. ఇదైతే స్టెప్ 2లో. ఇక్కడ నేను బనానా తోటి ప్యాక్ వేసుకుంటున్నాను. సో ఇంకా పండుబడ్డ బనానా ఉంటే బెటర్ అనుకుంటా, కానీ నా దగ్గర ఇలానే ఉంది. ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను, ఇంకా నా దగ్గర హనీ ఉంది, సో హనీ యాడ్ చేస్తున్నాను. ఇంకా కావాలి అనుకుంటే ఎగ్ వైట్ కూడా యాడ్ చేయవచ్చు, నా దగ్గర అవైలబుల్గా లేదు. ఇంకా మిక్సీ పడితే ఇంకా బెటర్, బట్ నేను ఇలా చేతితోటి స్మాష్ చేస్తున్నాను. ఇలా థిక్ పేస్ట్గా అయిన తర్వాత ఇది మనము హెయిర్ లెంత్కి అయితే అప్లై చేసుకోవాలి. అండ్ నేనైతే మొత్తం ఇలా థిక్ పేస్ట్గా చేసుకున్నాను చేతితోటే. ఇంకా తర్వాత హెయిర్ లెంత్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ నాకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే బద్ధకం వల్ల నేను నా హెయిర్ ప్యాక్ ఏదైతే ఉందో మిక్సీ పట్టలేదు కదా, అందువల్ల నాకు ఇలా కట్టినట్టుగా వచ్చేసింది, క్రీమ్ టెక్స్చర్ రాలేదు. అండ్ నాకైతే సాటిస్ఫాక్షన్ కూడా అనిపించలేదు ఈ ప్యాక్ వేసుకున్నంతసేపు. బట్ తప్పదు, ఇంకా ఆల్రెడీ మిక్స్ చేశాను కదా అని చెప్పేసి ప్యాక్ అయితే వేసుకున్నాను. మనము హెయిర్ లెంత్కి ఇంకా కావాలనుకుంటే ఇలా పైన కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ హెయిర్ లెంత్కే ప్రిఫర్ చేశాను. ఇలా హెయిర్ లెంత్కి వేసుకొని హెయిర్ని సాఫ్ట్ అండ్ షైనీగా చేసుకోవాలని చెప్పేసి అప్లై చేసి ఇంకా బంద్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ దీని తర్వాత అయితే 3rd స్టెప్ ఉంటుంది. ఇలా హెయిర్ ప్యాక్ ఉన్నప్పుడు 3rd స్టెప్ ఉంటుంది. ఇంకా వెంటనే మనం వాటర్ ఉంటాయి కదా, వాటిని వేడి చేసుకొని దాంట్లో ఏదైనా టవల్ కానీ నాప్కిన్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న టీ షర్ట్ కానీ ఇలా వేడి అవుతున్న వాటర్లో డిప్ చేయాలి. నేనైతే టీ షర్ట్ డిప్ చేస్తున్నాను. మొత్తం వాటర్లో డిప్ చేశాక అండ్ వాటర్ని మొత్తం స్క్వీజ్ అవుట్ చేయాలి, మనకి వెయిట్ అనిపించకుండా ఉండడానికి. అండ్ నేనైతే ఇక్కడ వాటర్లో మొత్తం ఈ డిప్ చేసేసాను. ఈ డిప్ చేసిన ఈ షర్ట్ని తీసుకొని మొత్తం నేను వాటర్ని నీట్గా స్క్వీజ్ అవుట్ చేశాను, మనకి హెయిర్కి వెయిట్ ఉండకూడదు కాబట్టి. ఇంకా మొత్తగా స్క్వీజ్ అవుట్ చేశాక ఇలా ఉంది షర్ట్. అండ్ దీన్ని అయితే ఇంకా నేను లెంతీ షర్ట్ తీసుకున్నా అనిపించింది. ఈ లెంతీ షర్ట్ని నేను మొత్తం నా హెయిర్కి అయితే ఇలా కవర్ చేసేస్తున్నాను. బెటర్ నాప్కిన్ అనిపించింది, ఎందుకంటే టీ షర్ట్ చాలా వెయిట్ అనిపించింది నాకు. ఇంకా తర్వాత అయితే ఇలా నేను హెయిర్కి మొత్తం కవర్ చేసేసుకుంటున్నాను. ప్యాక్ మీదనే చేసుకోవాలి, లేకపోతే
ప్యాక్ అయిపోయినాక మనం చేసుకోవడానికి ఏమి ఉండదు హెయిర్ వాష్ తప్ప. సో అందుకే నేను ప్యాక్ మీద ఇలా చేసుకొని ఒక 30 to 40 మినిట్స్ వరకు వదిలేసేయాలి. అండ్ నేను ఎగ్జాక్ట్గా ఒక 30 to 40 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసాను నా హెయిర్కి. కానీ వెయిట్గా అనిపిస్తే మాత్రం ఉంచుకోకండి. నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం హెయిర్ వెయిట్ అవ్వడమే. ఇంకా వెంటనే హెడేక్ వచ్చి నేనైతే కొంచెం ఫాస్ట్గానే హెయిర్ వాష్ చేసేసుకున్నాను. అండ్ ఒక 30 మినిట్స్లో అలా. ఇంక ఇక్కడైతే నేను కోకోనట్ మిల్క్ షాంపూ యూజ్ చేస్తున్నాను వావ్ స్కిన్ సైన్స్ నుంచి. ఇంతకుముందుకి యూజ్ చేసినప్పుడు నాకు బాగానే పడింది షాంపూ. ఇంకా ఆఫ్టర్ హెయిర్ వాష్ అయితే ఇలా ఉంది. కాకపోతే నాకు షాంపూ ఎక్కువగా పోలేదు, అందుకే నా హెయిర్ అయితే ఇలా ఉంది. బట్ షైనీ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది అండ్ సీరియస్లీ వర్క్ అవుతున్నట్టుగా అనిపించింది నాకు. సో మీ ఇంటెన్షన్ ఏంటి కామెంట్ చేయండి. అండ్ ఇలానే నేను ఇంకా రెమెడీస్ కొత్తగా ట్రై చేయాలి అనుకుంటున్నాను. అండ్ డే 7లో కొత్త హెయిర్ ప్యాక్ తోటి లేదా హెయిర్ మాస్క్ తోటి కలుస్తాను. అండ్ సీ యూ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. సో మీకు కనుక వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్. టాటా, బై బై, లవ్ యూ.